రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 83వ సంకీర్తన 18వ చరణము. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడువని వారు ఎరుగుదురుగాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని బిడ్డల్ని హింసించాలని అనుకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలపైన యుద్ధాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామాన్ని ఎవరైతే అంగీకరించలేకపోతూ ఉన్నారో, ఆయన బిడ్డలపైన విరోధమైనటువంటి భావం ఉన్నదో వారందరూ కూడా దేవుని నామాన్ని ఒప్పుకునేటువంటి రోజు త్వరలోనే రాబోతుంది. అలాంటి రోజు రావాలని ఇక్కడ భక్తుడు ఆశపడుతున్నాడు కూడా. అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము యేసు నామము. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని ధరించి ఆయన లోకంలో గొప్పవాడు అని ఒప్పుకునేటువంటి వారి సంఖ్య త్వరలోనే పెరగబోతూ ఉన్నది. ఎందుకు అలా పెరగాలని ఇక్కడ కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకోవాలి. అజ్ఞానపు చీకటిలో నుంచి జ్ఞానము లేనిటువంటి వారిగా అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వారికి దేవుని యొక్క నామం కోసం వారు తెలుసుకోవాలి. దేవుడు సర్వలోకానికి సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఆయనే మహోన్నతుడు, ఆయన తప్ప దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా గుర్తు ఎరగాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని మనము మన బాధ్యతను నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. మనం వారికి తెలియజేసేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణ అనేకులకు పంచిపెట్టేటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు అనేకులు క్రైస్తవులకు వ్యతిరేకంగా పోగు చేయబడుతూ ఉన్నారు. క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా దేవునిలోనికి మార్చబడాలి. అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని వాళ్ళు రుచి చూచేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క కృపను వారు పొందుకునేటువంటి వారముగా ఉండాలి. దానికి నీవు నేను చేయవలసింది వారి కోసం మొర్రపెట్టేటువంటి వారముగా ఉండాలి. అటువంటి వారి హృదయాలు మార్చబడినట్లుగా మనము వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. అటువంటి వారి యొక్క కనులు తెరవబడినట్లు మనము దేవునికి సాక్షులుగా పనిచేసేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం వారిని ప్రేమిస్తూ మనము వారికి సత్య సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఆయన నామం ఘనమైనటువంటి నామం అని గుర్తు ఎరిగినటువంటి మనము ఆయన ఎల్లప్పుడూ మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గ్రహించేనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరే మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మీ కృప కాపుదల నా తండ్రి మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ప్రపంచం అంతా నీ తట్టు తిరుగుతును నిన్ను నాయన హెచ్చించేటువంటి వారుగా, నిన్ను ఘనపరిచేటువంటి వారుగా ఉంచడం ప్రభా వేడుకుంటున్నా. నీకు విరోధులుగా, నీ బిడ్డలకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ తట్టు తిరిగేటువంటి స్థితిని అనుగ్రహించమని, మేము చక్కగా నీ కొరకు వాడబడిట మాకు నేర్పించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.